ఆమెకు ఇంగ్లీష్ ఉర్దూ రాదు. నేను చెప్పేది అర్థం కాదు. మంత్రి సీతక్కపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు. అవును, నా మాతృభాష తెలుగు, గూడెంలో పుట్టి పెరిగిన అని చెప్పి సీతక్క కౌంటరు. ఇక భాషపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి సీతక్క మధ్య గరం గరం సంభాషణ నడిచింది. బుధవారం అసెంబ్లీలో భూభారతి ఇండ్ల గురించి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా సీతక్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తాను చెప్పేది సీతక్కకు అర్థం కావడం లేదంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆమెకేమో ఉర్దూ ఇంగ్లీష్ రాదని, తాను చెప్పేది మరి ఆమెకి రాదు భాష అనే దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. మహిళా మంత్రి వాస్తవంగా గిరిజన ప్రాంతాలలోనే ఆమె పుట్టింది, పెరిగింది. సో ఆమె జీవిత చరిత్ర అంతా వేరే. సో ఇలా మంత్రి అయింది, అసెంబ్లీలో ఒక మంత్రిగా నిలబడ్డది. కానీ మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మీరు ఆమె గురించి అన్ని తెలిసి కూడా మళ్ళీ ఆమెను విమర్శించేటటువంటి ప్రయత్నం. భాష రాదు, భాష కాదు ఇంపార్టెంట్, ఇక్కడ పని జరుగుతుందా లేదా. మీకు తెలుగు వచ్చు కదా, మీకు తెలుగు వచ్చు. సో ఆమె కొద్దిగా అర్థం చేసుకోగలుగుతుంది. అర్థం చేసుకోగలిగి దానికి రిటర్న్ గా సమాధానం చెప్పేట ప్రయత్నం చేస్తే సరిపోదా? ఇక మొత్తం ఇక బచ్చి ఎక్కడికక్కడికి మొత్తం ఇక ఒరిజినల్ ఉర్దూ మాట్లాడాలంటే ఏడికెళ్ళి మాట్లాడుతుందా? మీరు ఒరిజినల్ తెలుగు మాట్లాడలేరు, మరి స్పష్టమైన తెలుగు మీరు మాట్లాడలేరు. సో కాబట్టి ఇట్లా మీకు ఆ లాంగ్వేజ్ రాదు, ఇది రాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం దయచేసి అసెంబ్లీలో ఇలాంటివి ఉండకూడదు. హుందాతనంగా ఉండాలి, కానీ భాషల మీద విమర్శించుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి.